మామూలుగా సోషల్ మీడియాలో ట్యాక్స్ మీద ట్రోలింగ్ అయితే మనం చూస్తూనే ఉంటాం. కానీ ఈసారికి అది కొంచెం అయితే తగ్గేటట్టే కనిపిస్తుంది సోషల్ మీడియాలో. ముఖ్యంగా ఈ బడ్జెట్ ఖచ్చితంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మనమంతా చూసుకున్నట్టయితే 12 లాక్స్ ఇన్‌కమ్ లేదా అంతకంటే తక్కువ ఉంటే 0% ఎఫెక్టివ్ టాక్స్ రేట్ అయితే గవర్నమెంట్ విధించింది. అలాగే 25 లాక్స్ ఉంటే 13.2% చేశారు దాన్ని. 50 లాక్స్ ఉన్నట్టయితే 21.6% ఎఫెక్టివ్ టాక్స్ రేట్ అయితే దాని మీద ఉంది. మనం గనుక చూసుకున్నట్టయితే ఇయర్స్ వైజ్‌గా టాక్స్ 2005లో 1 లాక్ కంటే ఇన్‌కమ్ ఎక్కువ ఉంటే టాక్స్ అయితే పే చేయాల్సి వచ్చింది. అదే 2012లో దాన్ని 2 లాక్స్ చేసిర్రు. 2014లో 2.5 లాక్స్ అయింది. 2019లో 5 లాక్స్ చేసిర్రు. 2023లో 7 లాక్స్ అయింది. అదే 2025 కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్‌లో 12 లాక్స్ అయితే చేసిర్రు. 2023 నుంచి 2025 వరకు చూసుకున్నట్టయితే 5 లాక్స్ వరకు ఇంక్రీజ్ అయితే చేశారు. దీనివల్ల ఖచ్చితంగా చాలా మందికి అయితే ఈ బెనిఫిట్ కాబోతుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.